స్నేహితుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని మార్నింగ్ వాకర్ అసోసియేషన్ వారు ఎంతో గొప్ప గుణంతో మరి రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఇటువంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రక్తం లేక చాలా మంది ఎంతో మంది సమయానికి రక్తం అందక యాక్సిడెంట్లో కానీ తర్వాత ఇతర ప్రమాదాల్లో కానీ చనిపోయే వారి సంఖ్య మనం చూస్తున్నాం. ఎటువంటి మనం రక్తం గురించి సందర్భం మనకు వచ్చినప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చినప్పుడు రక్తం గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు కనిపిస్తుంది. రక్తదానం చేయాలనే ఆలోచన అనేది మనకు అప్పుడు కలుగుతుంది. మనకు అనుభవం అయితే తప్ప మనకు తెలియదు. అటువంటి రక్తదానం దాతలను ప్రోత్సహించడానికి ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేసి ఎంతమందికి స్ఫూర్తిదాయకమైన ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మరొకసారి వాకర్ అసోసియేషన్ అభినందిస్తూ ఇటువంటి రక్తదాన శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేస్తూ ఎవరైతే రక్తదానం చేయాలని ఆలోచన కలిగించే విధంగా స్ఫూర్తిని అందించడం అనేది సంతోషకరం. కాబట్టి వారికి మరొకసారి అభినందనలు. స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ప్రెస్ క్లబ్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరూ 18 ఏళ్ళు నిండిన వారు, 45 కిలోల పైన ఉన్నవారు, ఆరోగ్యవంతంగా ఉన్నవారు 3 నెలలకు ఒకసారి రక్తం ఇస్తే ఎవరికైనా రక్తాన్ని మనం దానం చేసి ప్రాణదాతలు కావచ్చు. ఎందుకంటే చాలామంది యాక్సిడెంట్ పరంగా కానీ దేనికైనా కానీ బ్లడ్ తక్కువ ఉండి వాళ్ళకి అదైపోతుంది. మేము ఈ ప్రోగ్రామ్ ఇది సెకండ్ టైం చేసుడు అసోసియేషన్ నుండి. ఎవరికైనా ఎప్పుడైనా బ్లడ్ కావాలి అని చెప్పని అనిపిస్తే మా అసోసియేషన్ సభ్యులను ఎవరైనా సంప్రదించవచ్చు. అలాగే మేము పర్యావరణ రహిత కార్యక్రమాలు కూడా 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దాదాపు మట్టి వినాయకుల పంపిణీ, మన ఓటర్ అవగాహన సదస్సు, మన తిరంగా ర్యాలీ, చెట్ల పంపిణీ, చెట్ల నుంచి ఆక్సిజన్ వచ్చేది, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముందు ముందు కూడా అందరి సహకారంతో ఇలాగే కార్యక్రమాలు కొనసాగిస్తా అని చెప్పని తెలియజేస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరికి, బ్లడ్ డొనేషన్ చేసిన వారికి, వాళ్ళని తీసుకొని వచ్చిన వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.